RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని టీజీపీ రాష్ట్ర చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. గతంలో భారత్ పెట్రోల్ పంప్ ఎదురుగా ఉన్న బ్యాంకు ప్రస్తుతం కిష్టారెడ్డి కాలనీలో హనుమాన్ మందిర్ పక్కన నిర్మించిన భవనంలోకి మార్చడం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి సుమత, చీఫ్ మేనేజర్ సిహెచ్ వినయ్ కుమార్, బ్రాంచ్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. మిడిల్లో వచ్చి మేడం మిడిల్లో కుడికాలు పెట్టి లోపల తెలంగాణ అంతటా ఒకటే, రాష్ట్రం అంతటా ఒకే గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో గ్రామీణ బ్యాంకులు అంటే ఇంతకుముందు ఒక చిన్న అపోహ ఉండేది చాలా మందికి. అంటే అక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని, లేకపోతే ఓన్లీ రైతులకి వ్యవసాయ రుణాలు కానీ, లేకపోతే మహిళా సంఘాలకి లోన్స్ మాత్రమే, ఇవి మాత్రమే ఉంటాయని చాలామందికి ఒక అపోహ ఉండేది. కానీ ఇంతకుముందు గ్రామీణ బ్యాంకులకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేము పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి, తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి ధీటుగా అన్ని రకాల సేవలు, సదుపాయాలను మనం అన్ని శాఖల నుంచి మనము కల్పిస్తున్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకులో. తర్వాత ఇది ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు బిజినెస్ పరంగా 5వ స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలో ఒకే ఒక గ్రామీణ బ్యాంక్ ఉండాలి. 1 స్టేట్ 1 RRB కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చాలా RRBస్ని విలీనం చేయడం జరిగింది. ఆ విలీన ప్రక్రియ తర్వాత మన స్థానం 5వ స్థానం ఆల్ ఇండియాలో. సో 76,000 కోట్ల వ్యాపారంతో మనం యాక్చువల్గా ఈరోజు ఉన్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకు. మన దగ్గర డిపాజిట్స్కి వచ్చే లోపల మనకు సేవింగ్స్ బ్యాంక్స్ పొదుపు ఖాతాలు, కరెంట్ అకౌంట్లు, RD అకౌంట్స్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు, తర్వాత మనకు అలాగే ఈ డిపాజిట్ అకౌంట్స్ లావాదేవీలు జరుపుకోవడానికి మీరు ప్రతిసారి బ్రాంచ్కి రావాల్సిన అవసరం లేకుండా కొన్ని డిజిటల్ ఆన్లైన్ సదుపాయాలు కూడా మేము కల్పించడం జరుగుతుంది. బ్యాంక్ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ కానీ, UPI పేమెంట్స్ కానీ, చాలా రకరకాల డిజిటల్ సేవలు కూడా కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. ఒకవేళ మీకు వీటి గురించి పూర్తి సమాచారం ఏమైనా లేకపోతే మీరు మా శాఖ సిబ్బందిని మీరు మాట్లాడవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మీకు దీనికి సంబంధించిన మొత్తం యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోన్స్కి వచ్చే లోపల రైతు రుణాలే కాకుండా, మన మహిళా సంఘాలకు రుణాలే కాకుండా ఈ డైరీస్కి, తర్వాత షీప్ యూనిట్స్కి కానీ, ట్రాక్టర్స్కి కానీ, తర్వాత హార్వెస్టర్స్కి కానీ, తర్వాత మనకి హార్టికల్చర్ కానీ, అన్ని రకాల లోన్స్ మీరు ఏదైనా కానీ అన్ని వ్యవసాయ రంగానికి సంబంధించినవే కాకుండా ఇతర వ్యవసాయ రంగాలకు సంబంధించిన లోన్స్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అలాగే హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, తర్వాత చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకి ముద్రా లోన్స్ కానీ. సో అన్ని రకాల లోన్ రుణ సదుపాయాలు కూడా మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కల్పిస్తుంది. అలాగే మీకు అందరికీ తెలుసు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన, ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. యాక్చువల్గా ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన బ్యాంక్ నుంచి అన్ని శాఖల నుంచి మనం ఈ కస్టమర్స్కి మనం అందజేయడం జరుగుతుంది. సో నా మనవి ఏంటంటే, ప్రతి ఒక్క కస్టమర్ అందరూ మీరు మా బ్యాంకులో లభిస్తున్నటువంటి సదుపాయాలను, సేవలను సద్వినియోగం చేసుకొని మీరు లాభపడమే కాకుండా బ్యాంకు అభివృద్ధిలో కూడా మీరు సహాయపడతారు, చేయూతనిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ నారాయణఖేడ్ బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ నారాయణఖేడ్ బ్రాంచ్ 40 సంవత్సరాల క్రితం
1985 సంవత్సరంలో ఇది యాక్చువల్లీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంతో 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ బ్రాంచ్. ఈ 40 సంవత్సరాల్లో డిపాజిట్స్ 48 crores, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 122 crores ఆల్మోస్ట్ 170 కోట్ల వ్యాపార లావాదేవీలు ఈ బ్రాంచ్ నుంచి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసి ఈ శాఖ ఈరోజు కొత్తగా ఓపెన్ చేయడానికి ముందు పాత బిల్డింగ్లో ఉండేది. అక్కడ కస్టమర్స్కి, ఖాతాదారులకి అంత సౌకర్యంగా లేకపోవడం వలన మనం ఇక్కడ కొత్త భవనానికి యాక్చువల్గా ఈరోజు మనం మార్చడం జరిగింది. సో మీ అందరి సహకారం వల్ల ఈ బ్రాంచ్ 170 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ డిపాజిట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, మన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మిగతా అన్ని బ్యాంకుల కంటే, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కంటే కూడా డిపాజిట్స్ మీద మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాము. సో మీరు మా మనవి ఏంటంటే, మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి డిపాజిట్స్ అంటే ఒక సర్ప్లస్ మనీ అంటే డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవాలంటే మీరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఈ నారాయణఖేడ్ బ్రాంచ్ని మీరు రెఫర్ చేయాల్సిందిగా మా యాక్చువల్గా అభ్యర్థన. ఎందుకంటే డిపాజిట్స్ పెరిగితే అంటే మేము దానికి తగ్గట్టుగా లోన్స్ ఇవ్వడానికి కూడా మాకు అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లేకపోతే డిపాజిట్స్ తక్కువ లోన్స్ ఇవ్వాలంటే కూడా బ్యాంకుకు అసెట్ లయబిలిటీ మిస్ మేనేజ్మెంట్ జరిగి కొంచెం ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి డిపాజిట్స్ పెరగాల్సిన అవసరం చాలా ఉంది. ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు మొత్తం అంటే మన తెలంగాణ రాష్ట్రం అంతటా 938 బ్రాంచులతో విస్తరించి ఉంది. ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉండేవి, ఒకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఒక తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్చువల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిఎఫ్ఎస్ వారి సూచనల మేరకు 31 డిసెంబర్ 2024లో మొత్తం మన తెలంగాణలో విస్తరించి ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో విలీనం కావడం జరిగింది. ఇది అందరికీ మీకు తెలుసు.